అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అరుణకు బావురుమని ఏడవాలనిపించింది. చీ పాడు బతుకు, ఇందుకేనా కన్నబిడ్డలాగా కడుపులో పెట్టి చూసుకుంటామని వాగ్దానాలు చేశారు. ఇన్నాళ్ళు నాకేం లోటు అనుకుంటూ వచ్చింది తను. అత్తయ్య మామయ్య ఎంతో అండగా కొండల్లా ఉన్నారని నమ్ముతూనే ఉంది. కబుర్లలాగే గాలిలో కలిసిపోయాయి. మనుషులు విగ్రహాల్లా ఏమీ పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. కష్టానికి లేదు, సుఖానికి లేదు. మనసారా మాట్లాడటం కూడా కట్టిపెట్టారు. ప్రతి విషయానికి జగడాలు పెట్టడం, రాద్ధాంతాలు చేయటం. ఈనాటికి కదా నిజస్వరూపాలు బయటపెట్టారు. జగదాంబ అరుణ దాదాపు మాట్లాడుకోవటమే మానేశారు. అరుణ సాధ్యమైనంత వరకు పిల్లల పనులన్నీ ఎంత నీరసంగా ఉన్నా తనే చేసుకుంటుంది. జగదాంబ పిల్లల్ని దగ్గరికి తీయటం తగ్గించేసింది. అరుణకు ఎంత బాధ కలిగినా తనని తను నిందించుకుని తృప్తిపడటం అలవాటు చేసుకుంది. ఒకసారి అరుణ చాలా నీరసంతో మంచం మీద నుంచి లేవలేక, ఈ పరిస్థితుల్లో సీతమ్మ వదిన గారు ఉంటే తనను తన పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకునేవారు. అది అనుభవించడానికి మాత్రం అదృష్టం కావద్దు అనుకుంది. తన మనసాలో ఆలోచించటం అరుణకే ఆశ్చర్యం కలిగించింది. ఆ నెలలో సగం రోజులకు పైగా పెట్టిన సెలవుల వల్ల జీతం చాలా తక్కువగా అందింది. ఖర్చు చూస్తే 2 జీతాలకు కూడా అందనంత ఉంది. శాస్త్రి కొత్త పంచెలు కొనుక్కు తీరాలన్నాడు. బట్టలు పాతపడ్డాయని వీధిలో తిరగడానికి వళ్ళు చచ్చిపోతోందని గొడవ చేస్తే 10 రూపాయలు ఇచ్చేసింది. ఇంటి అద్దెలకు పాల మనిషికి సగం సగం బాకీలు పెట్టింది. జగదాంబ అరగజం పొడుగు పట్టి రాసి ఇచ్చినా 10 సేర్ల బియ్యం మాత్రం తెచ్చిపడేసింది. చిల్లి కానీ లేదని, ఇక ఈ నెలలో మరేమీ తేలేనని చెప్పేసింది. సరేలే అమ్మా, మేమిద్దరం తినిపోతున్నామనేగా ఈ దాపరికమంతా. కండలు పెంచుకుని కాటికి అప్పగించుకునే మాకు ఏది తిన్నా గడిచిపోతుందిలే. ధనం కూడబెట్టుకుని నువ్వు నీ బిడ్డలు సుఖంగా ఉంటే 2 గంటల సేపు పురాణం చదివి విశ్రాంతి తీసుకుంది జగదాంబ. అరుణకు జవాబే చెప్పాలనిపించలేదు. పిల్లలకు చారు అన్నాలు పెడుతుంటే మనసు బరువెక్కిపోయింది అరుణకు. జ్యోతి 2 ముద్దలు తిని ఇక తిననని మారం చేసింది. వట్టి అన్నం బాగోలేదమ్మా, కూర వెయ్యి అంది. కూరేమీ లేదు, పర్వాలేదు తినేసేయమ్మా. ఎందుకు లేదు? బామ్మ వండలేదా? అసలు వీధిలోకి కూరగాయలే రాలేదు, ఎవరేం చేస్తారు? జ్యోతి అన్నం తినడం మానేసి కళ్ళు పెద్దవి చేస్తూ, పొద్దున్న వంకాయలు బీరకాయలు అన్నీ వచ్చాయమ్మా, బామ్మే వద్దనేసింది అంది. సరేలే, ఈ పూటకి తిను, రేపు కూర వండుకోవచ్చు. ఊహు, చారు బాగాలేదు. అయితే లేచిపో, చేయి కడుక్కో అంటూ అరిచింది అరుణ. జ్యోతి బిక్కమొహం వేసుకుని లేచి తల్లి చేయి కడగబోతుంటే, అమ్మా ఆకలేస్తోందే అంది. అమ్మా అంటూ కూతుర్ని కావలించుకుని ఏడ్చింది అరుణ. ఆ సాయంత్రం అరుణ అమల దగ్గరికి కొంచెం సాయం అడగాలని వెళ్ళింది. అమల బయటకు వస్తూనే అరుణను చూసి విస్తుపోతూ, అదేమిటక్కయ్యా ఇంత ఇదిగా చిక్కిపోయావు? ఈ మధ్య మళ్ళీ నొప్పి వచ్చిందా? బొత్తిగా కళ్ళు లోతుకుపోయి నీరసించిపోయావు అంటూ ఆతృతగా అడిగింది. అరుణ పేలవంగా నవ్వి ఊరుకుంది. గదిలో మరెవరూ లేకుండా చూచి అమలతో, నీతో ఒక పని గురించి వచ్చాను అమల అంది సిగ్గుపడుతూ. ఏమిటక్కయ్యా? ఛా, నా దగ్గర సిగ్గుపడుతున్నావా? ఏం లేదు అమల, నీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే ఒక 10 రూపాయలు ఇవ్వగలవా? మళ్ళీ జీతాలు రాగానే ఇచ్చేస్తాను. అమల ఆశ్చర్యపడుతూ, డబ్బా? అంత ఇబ్బందిగా ఉందా అక్కయ్య అంది. కిందటి నెలంతా సెలవులతోటే గడిచింది కదూ. జీతం సరిగా అందలేదు అమల. బియ్యం తప్పితే ఏమీ కొనలేదు. 3 రోజుల నుంచి వరుసగా చారు పోసి పెడుతుంటే జ్యోతి అన్నం తిననని కూర్చుంది. ఏం చేయను? కూరగాయలు ఏమైనా కొందామంటే చేతిలో ఒక్క అన్నా కూడా లేదు. ఆవకాయ మెతుకులు తింటుంటే కాబోలు రాత్రి మరీ ఎక్కువగా నొప్పి వచ్చింది నాకు. కళ్ళల్లో నీళ్లు తిరిగితే చటుక్కున తుడుచుకుంది. అమల కళ్ళు పెట్టుకుని చూడటం తప్పితే మరేమీ మాట్లాడలేక స్తంభించి ఉండిపోయింది. ఏం అమల, నీ దగ్గర 10 రూపాయలు కూడా లేవా? పోనీ ఈ నెలంతా కూరలకైనా వస్తే. పిల్లలతో ఎంత బాధపడుతున్నావక్కయ్యా? ఈ అడగటం మొన్ననే అడగకూడదు. 3 రోజుల నుంచి ఏం చేస్తున్నావు అని మందలించింది అమల. నెలంతా ఎలాగో గడిపేద్దామనుకుని ఊరుకున్నాను. అప్పులు చేయగానే సరా తీర్చాలి కదా. నువ్వు తీర్చినా మానినా నేను ఇవ్వకుండా ఉంటానా? నీ దగ్గర డబ్బు ఉంది కదా. నాకు వేరుగా డబ్బెలా ఉంటుంది? ఇంట్లోదే కదా. విక్టోరియా బాబుకి 3 నెలలు దాటుతున్నాయి. ఇంకో వారం రోజుల్లో వెళ్ళిపోతుంది. పిల్లవాడికి చిన్న గొలుసేదైనా కొనాలని 200 పొద్దున్నే బ్యాంకు నుంచి తీసుకువచ్చి ఇంట్లో ఉంచాను. సాయంత్రమే షాపుకి వెడదామనుకుంటే మీ మరిది ఇంకా రాలేదు. ఆ డబ్బులోదే నీకు ఇస్తాను, తీసుకువెళ్ళు. నాకు ఇచ్చినట్టు మీ వాళ్ళందరికీ తెలీదు.
ఎవరికీ తెలీదు, అత్తయ్యకి మాత్రం చెబుతాను. ఆవిడేమనుకుంటుందో అమల, పోనీ ఆవిడకి కూడా తెలియకుండా ఇవ్వటానికి వీలు లేదా? జీతం అందుకోగానే ఇచ్చేస్తాను కదా. అలా బాగుండదు అక్కయ్య, నువ్వు ఇవ్వవని కాదు, ఇచ్చినా నేను తీసుకోను. చూడు, డబ్బులో కొంత తక్కువైతే నేనేం చెప్పను, అత్తయ్యకి తప్పితే ఎవరికి తెలియనివ్వను కదా. ఆవిడ చాలా మంచిది అక్కయ్య, ఏమీ అనుకోదు, వస్తాను కూర్చో అంటూ అమల వంటింట్లోకి వెళ్ళి 10 నిమిషాలకు తిరిగి వచ్చింది. 20 రూపాయలు అరుణ చేతిలో పెట్టబోయింది. 20 ఎందుకు అమల, 10 చాలు అంది అరుణ సందేహిస్తూ. పర్వాలేదు ఉంచు, ఎప్పుడే అవసరం వస్తుందో. 20 ఇమ్మని మా అత్తగారే చెప్పారు, ఉండని. అరుణ ఇంకేమీ అనకుండా నోట్లో అందుకుంది. వెళ్తాను అమల, ఈ పూట ఏదైనా కూర వండకపోతే జ్యోతి అన్నం దగ్గరే కూర్చోదు అంటూ లేచి నిలబడింది. అమల అరుణ భుజం మీద చేయి వేసి కళ్ళలోకి చూస్తూ, కోపం తెచ్చుకోకుగానే అక్కయ్య, పిల్లల కోసం బావ డబ్బు పంపుతానంటే తిరగొట్టావు. ఇలా అనారోగ్యంగా చాలని జీతంతో ఎన్నాళ్ళని గడుపుతావు? లక్షణంగా పిల్లలకు తండ్రి ఉండి ఒక్క ఉత్తరం రాయకూడదు, పోనీ నేను రాయనా అంది. అరుణ బాధతో చుట్టుకుపోతున్నట్టు అయిపోయింది. అమల వెళ్తాను అనేసి చెరచెర నడుస్తూ వెళ్ళిపోయింది. రోజురోజుకు అరుణ ఆరోగ్యం క్షీణించిపోసాగింది. ఆఫీసుకు వెళ్ళి కష్టపడటం తప్పదు. జీతం ఇవ్వలేక పని మనిషిని మానిపించేసింది. ఇంట్లో పిల్లలిద్దరిని చూసుకోవటం, బట్టలు ఆరవేసుకోవటం, అప్పుడప్పుడు వంట కూడా చేసుకోవటం తప్పటం లేదు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి అంటారు డాక్టర్ గారు. కూరగాయలకే దిక్కులేదు. పళ్ళు పాలు ఎలా వస్తాయి? కడుపు నిండా ఆకలి తీరా అన్నం లేదు. రాత్రి కంటి నిండా నిద్ర రాదు. నొప్పి వస్తే కొంతసేపు, ఆలోచనలతో కొంతసేపు, కళ్ళు మూతలు పడేసరికి తెల్లవారిపోతుంది. డాక్టర్ ఎంత హెచ్చరిస్తున్నా విశ్రాంతి కుదరటం లేదు. అన్నింటినీ మించి ఏదో మనోవేదన క్షణక్షణానికి కృంగదీస్తోంది. బాబు బిస్కెట్లు కొనమని పేచీ పెడితే కొనిపెట్టలేక గోల చేస్తున్న పిల్లవాణ్ణి 2 వేసి గంటల కొద్దీ ఏడ్చింది. జగదాంబ సనుగుడు అరుణకు వినబడుతూనే ఉంది. దెయ్యం బిడ్డల్ని కని దేశాలకు అప్పగించి వెళ్ళిందట. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనగానే సరే అనుకున్నాడు. వాళ్ళు తింటున్నారో లేదో పట్టించుకున్నాడా అంటూ భాస్కర్ను ఉద్దేశిస్తూ తిట్టడం సాగించింది. అరుణకెందుకో చాలా కోపం వచ్చింది. విసురుగా లేచి గుమ్మంలో నిలబడి, అత్తయ్య, ఇప్పుడు అంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఆయన మాట ఎత్తకు. ఈ అనుభవిస్తున్న కర్మ చాలు. ఇంకా ఎంత పాపం పోగు చేసుకోవాలి అంది గబగబా. జగదాంబ తన చెవుల్ని తనే నమ్మలేక విస్తుపోయి చూస్తూ ఉండిపోయింది నోరు తెరిచి. అరుణ మళ్ళీ అంది, ఇంతకాలం ఇలాంటి వాగుడు వినే కళ్ళు మూసుకుపోయి మిడిసిపడ్డాను. మీకేం పుణ్యమో సుఖంగా బ్రతుకుతుంటే చూడలేకపోయారు. నన్ను నా సంసారాన్ని విడదీసి తలోదారి చేసేదాకా మీకు నిద్ర పట్టలేదు అనేసి వెనక్కి తిరిగింది. జగదాంబ ఆశ్చర్యం నుంచి తొందరగానే తేరుకోగలిగింది. ఏమిటి, నీ సుఖం చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నామా? నిన్ను నీ మొగుణ్ణి విడదీశామా? ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదుటే? ఆదిలో ఎంత చెబుతున్నా వినకుండా పెళ్లి చేసుకున్న దానివి, ఆ బుద్ధితోటే లక్షణంగా కాపురం చేసుకోలేకపోయావా? చీటికి మాటికి మొగుడితో తగులు పెట్టుకుని వచ్చిపడి ఆలోచనలు చెప్పమని వేధించుకు తిన్నావు. 10 మందిలో కట్టుకున్న వాణ్ణి నవ్వుల పాలు చేసి కోర్టులకెక్కించావు. చేసిన దానికి సిగ్గులేక పైగా ఎవరో చేశారని నిందలు వేస్తున్నావా అంటూ అరవటం మొదలుపెట్టింది. అరుణ కూడా కోపంతో రెచ్చిపోయింది. అవును, అన్నీ చేశాను. నాతో అన్నీ మీరే చేయించారు. నాకు తోచనవన్నీ చెప్పి పెట్టారు. నన్ను మాయమాటలు చెప్పి నమ్మించారు. కన్న కూతురిలా ప్రేమిస్తున్నామంటూనే గొంతు కోశారు. నా సుఖం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు అని తను అరిచింది. చిన్నదానివా చితకదానివా, నీ బాధలు చూడలేక మాకు తోచింది చెప్పాం. చెబితే మాత్రం నీ బుద్ధి ఏమైంది? ఎవరి మీద నిష్ఠూరాలు వేస్తావే? ఆ అమలు చూడు, కిరస్తాని వాణ్ణి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకోవటం లేదు. దానికి చెప్పి చూడు మొగుడిని వదిలేమని. అక్కగారు కదా అని వింటుందా నీ మాట? నీకే బుద్ధి చెప్పి పంపుతుంది. కందకు లేని దురద కత్తిపీటకెందుకు గాని? నీ మొగుడి మీద నీకు లేని అభిమానం నాకు లేకపోయిందా? వాడేం నా కొడుకా, నా అల్లుడా? అరుణకు కోపమంతా చెదిరిపోయింది. అత్త మాటలకు సిగ్గుపడిపోయింది. గొంతు బొంగురుపోతుంటే ఏడుస్తూ మాటలు పెగిల్చుకుంటూ, నిజమే అత్తయ్య, నా తప్పు నేను గ్రహించుకోలేక మిమ్మల్ని అన్నందుకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పావు. పరిస్థితులన్నీ చక్కబడగానే ఏదో గొప్పదాన్ని అయిపోయానని మిడిసిపడిపోయాను. దాని ఫలితం అనుభవిస్తున్నాను. ఎవరిని అనవలసిందేమీ లేదు. అంతా నేను చేసుకున్నదే. నా కర్మ నేనే అనుభవించాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలో కూర్చుని ఎంతోసేపు ఏడ్చింది. ఒకసారి గుండె నొప్పి వచ్చి ఆఫీసులో పడిపోయింది అరుణ. ఆఫీసులో వాళ్ళు అక్కడి నుంచే దగ్గరలో ఉన్న ఏదో చిన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తర్వాత ఆఫీసర్ వచ్చి
అరుణాదేవి, మీరు ఇటువంటి పరిస్థితిలో పనిలోకి రావటం మంచిది కాదు. నేను ఆమోదించలేను. మీరు కష్టపడి పని చేయలేరు. చేయటం మంచిది కాదు. మీ సీటులో పని ఆలస్యం కావడానికి వీలులేదు. కొన్ని నెలలు సెలవు పెట్టండి అన్నాడు. జీతం ఎంతో కొంత వచ్చేలా చూస్తానన్నాడు. 2 రోజులు ఆసుపత్రిలో ఉండి ఇంటికి బయలుదేరితే ఆఫీసర్ పంపిన జీతం ఆసుపత్రికి కట్టి రిక్షాలో ఇంటికి రావడానికి సరిపోయింది. రిక్షా దిగి లోపలికి వస్తే పిల్లలు చాపల మీద నిద్రపోతూ కనిపించారు. జగదాంబ గడపలో కూర్చుని ఉంది. మొహం కడుక్కుని కొంచెం అన్నం తినమ్మాయి అంది రాగానే. అన్నం వండావా అంది అరుణ నీరసంగా. అమల 10 సేర్ల బియ్యం 15 రూపాయలు పంపింది. డబ్బు నీ పెట్లో పెట్టాను. దానికెలా తెలిసింది? ఏమో, వాళ్ళ చిన్నమరిది వచ్చి ఇచ్చి వెళ్ళాడు. పిల్లలు తిన్నారా? బీరకాయ కూర వండాను. ఇద్దరూ బాగా తిన్నారు. అరుణ లేచి మొహం కడుక్కుని పళ్ళెంలో పిడికెడు అన్నం పెట్టుకుని కూర్చుంది. తలదించి ముద్ద నోట పెట్టుకోవటం అసాధ్యమైపోయింది. కళ్ళనీళ్లు బొట్లు బొట్లుగా రాలి పళ్ళెంలో పడసాగాయి. ఎవరో దయతల్చి పెట్టిన భిక్ష తిని కడుపు నింపుకోవాల్సిన రోజు వచ్చింది. బలవంతంగా ముద్దలు మింగి లేచింది. ఇక ముందు ఎలా జరుగుతుందో అనే ఆలోచన అనవసరం అనిపించింది. ఏదీ తనకు తెలియదు. జరిగేదంతా చూడడమే తన పని. కొన్నాళ్ల దాకా అమల భిక్ష పెట్టిందిగా. వారం రోజుల తర్వాత ఒక సాయంత్రం శ్రీదేవి వచ్చింది. ఎలాగూ సెలవు పెట్టావట కదా అరుణ, మా ఆశ్రమంలోనే ఉండు కొన్నాళ్ళు. పిల్లల్ని మీ అత్తావాళ్ళు చూసుకుంటారుగా అంది. చేతిలో చిల్లి కానీ లేదు. వైద్యం ఎలా చేయించుకోను అంది అరుణ విరక్తిగా. అదే చెప్పాలని వచ్చాను. మా ఆశ్రమానికి కొత్త మందులు వచ్చాయి. ప్రత్యేకంగా గుండె జబ్బులకే ఏటా కొంతమంది పేషెంట్లకి ఉచితంగా వైద్యం చేయాలనుకుంటున్నాము. రేపే వచ్చి ఆశ్రమంలో చేరాలి. ఏమంటావు? అరుణ విస్తుపోతూ చూసింది. తను కోర్టులో ఆయన మీద ఎన్నో అబద్ధాలు చెప్పటం వీళ్ళందరికీ తెలుసు. అయినా తనకు ఉచితంగా వైద్యం చేస్తామంటున్నారు. ఎందుకమ్మా ఇంత అభిమానం నా మీద అని మాత్రం అనగలిగింది. అభిమానానికి ఏముంది అరుణ? నీ మీద ఆధారపడిన వాళ్ళు 2 పసిపిల్లలున్నారు. వాళ్ళ కోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. అరుణ భారమైన గొంతుతో అంది. నేను మళ్ళీ ఆశ్రమంలో ఎలా అడుగుపెట్టనమ్మా? ఒకసారి దక్కిన ఆరోగ్యాన్ని నిలుపుకోలేకపోయాను. మీకు కొత్తగా చెప్పేదేముంది? అదంతా మర్చిపో అరుణ. అటువంటి వ్యధ పెట్టుకుంటే వైద్యం పనిచేయదు. నీకు ఆరోగ్యం చిక్కని తరువాత జరగవలసిందే ఆలోచిద్దాము. మరి నేను వెళ్ళిరానా? నువ్వు రేపు ఉదయం తప్పకుండా వస్తావు కదా అంటూ ఎన్నోసార్లు హెచ్చరించి శ్రీదేవి వెళ్ళిపోయింది. అంతా వింటున్న జగదాంబ మండిపడుతూ, వాళ్ళేదో ఊరికే మందులిస్తారని నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే మా గతేం కావాలి అంది కోపంగా. మీ గతేం కావాలో నేనేం చెప్పను. నా గతేంటో నాకే తెలీదు. వాళ్ళు అభిమానంతో పిలిచారు, వెళ్తున్నాను. ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయగలను? జీతం రాళ్ళు తెచ్చుకునేదానివి నీకు అప్పైనా పుడుతుంది. అప్పు చేసి తీర్చకుండా చేస్తే వాళ్ళు తిట్టుకోవడానికా? పర్వాలేదు. మీరిద్దరూ వివేకవంతులు, బుద్ధి తెలిసిన వాళ్ళు. బ్రతకలేకపోరు. మీ నోటి మంచితనమే మీ కడుపులు నింపుతుంది. అయితే నీ పిల్లల్ని కూడా నీతో తీసుకుపో కసిగా అరిచింది జగదాంబ. ఆ భయం నీకొద్దు. నువ్వు తపస్సు చేసినా పిల్లల్ని నీ దగ్గర ఉంచను. మరునాడు ఉదయం పిల్లలిద్దరినీ అమల దగ్గర విడిచి ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళిపోయింది అరుణ. ఆశ్రమ జీవితం అరుణకు తాత్కాలికంగా శాంతి కలిగించింది. ఉద్యోగ బాధ్యత కానీ, సంసారం బెడద కానీ, బిడ్డల్ని గురించిన చింత కానీ ఏమీ లేవు. ఆఫీసర్ బలవంతం మీద సెలవు పెట్టవలసి రావటం, అనుకోని విధంగా డాక్టర్ రాధాపతి గారు తనకు ఉచిత వైద్యం చేయాలని జాలి తలచడం, అదంతా ఆలోచిస్తే తన ఆరోగ్యం పూర్వం మాదిరిగానే బాగుపడుతుందేమోననే ఆశారేఖ పొటమరించింది. అదృష్టవశాత్తు అలా జరిగితే తర్వాత ఏం చేయాలి? తను ఎక్కడ ఉండాలి? మళ్ళీ అత్తమామలతో కలిసి మాత్రం ఉండకూడదు. అరుణ ఆలోచనలు దారితెన్ను లేకుండా అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి. జేమ్స్ వచ్చాడు ద్రాక్షపళ్ళు తీసుకుని. పిల్లలు ఎలా ఉన్నారు మరిది గారు? బాగా ఆడుకుంటున్నారా అని అడిగింది అరుణ. పిల్లలకేమండి, ఏ బెంగా లేకుండా వాళ్ళ పిన్ని దగ్గర తిరుగుతున్నారు. మేరీ ఉంది కదా, దానికి పిల్లలంటే చాలా సరదా, తెగ ఆడిస్తోంది. వాళ్ళ గురించి మీరేం ఆలోచించకండి వదిన గారు. మీ అందరి మీద నమ్మకంతోటే మీ దగ్గరికి పంపించాను. అంతే, ఆ నమ్మకంతోటే ఉండండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? వారం కావస్తోంది కదా అన్నాడు జేమ్స్. అవును, మామూలుగానే ఉంది. మరి నొప్పి ఎక్కువసార్లు రావటం లేదు. రాత్రిళ్ళు నిద్ర పడుతోందా? అంత సరిగా పట్టడం లేదు. ఏం నొప్పి వచ్చిందా? లేదు, 4 రోజుల నుంచి రాత్రిళ్ళు నొప్పి రావడం లేదు. నాకే ఏవో ఆలోచనలతో చికాకుగా ఉండి నిద్ర పట్టడం లేదు.
అదేమిటి వదిన గారు, వైద్యుడు ఎంత గొప్పవాడైతే మాత్రం రోగి సహకారం లేకుండా ఏం చేయగలడు? ఏదో ఆలోచిస్తూ మనసుకి విశ్రాంతి లేకుండా నిద్రపోకుండా ఉంటే ఆరోగ్యం ఎలా వస్తుందనుకుంటున్నారు? కొంతకాలం అన్నీ మర్చిపోండి. మీ ఆరోగ్యం విషయం ఒకటే గుర్తుంచుకోండి. అరుణ అదో రకంగా నవ్వింది. మీకు తెలీదు, ఈ ఆశ్రమంలోనే కొన్ని సంవత్సరాల కిందట నేను ఎలా రోజులు గడిపానో మర్చిపోయే శక్తి నాకు లేదు. అదంతా మర్చిపోతూ ఇంకా నన్ను నేను మభ్యపెట్టుకునే కన్నా అంతా గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటేనే నాకు తృప్తిగా ఉంది. జరిగిందంతా నాకు తెలుసండి. అమల చెప్పింది. గతాన్ని తలుచుకుని బాధపడుతున్నారు కదా. అయితే మీ ఆరోగ్యం చక్కబడగానే అన్నగారి దగ్గరకు వెళ్ళిపోతారా? అరుణ ఉలిక్కిపడింది. వెర్రిగా జేమ్స్ మొహంలోకి చూసింది. అన్నగారి దగ్గరకు వెళ్ళిపోవడమా? తను ఇప్పుడు భాస్కర్ దగ్గరికి వెళ్తే ఆదరిస్తాడా? అసలు వెళ్ళగలదా? ఆయన మీద కోర్టులో అన్ని అబద్ధాలు చెప్పి సుమారు 2 సంవత్సరాల తర్వాత ఇంత హీనస్థితిలో కలుసుకుంటే అసహించుకోడు? అప్రయత్నంగా అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జేమ్స్ తొందరపడి అన్న మాటలకు చాలా నొచ్చుకున్నాడు. క్షమించండి వదిన గారు, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఆ మాట అనలేదు. గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు కదా అని నాకు అలా అనాలనిపించింది. అరుణ ఏమీ మాట్లాడలేదు. కాసేపు కూర్చుని జేమ్స్ లేచాడు. వెళ్తానండి, వస్తూనే ఉంటాను. నన్ను మీ తమ్ముడిగానే భావించుకోండి. మీకేం కావలసినా నాకు చెప్పండి. అంతకంటేనా? మీ కుటుంబాన్ని చూసుకుంటేనే నాకు ధైర్యంగా ఉంది. వెళ్ళిరండి అంది అరుణ నెమ్మదిగా. అంతలో మందు తీసుకుని శ్రీదేవి వచ్చింది. అరుణ, నిద్రపోతున్నావా? లేదమ్మా, రండి అంటూ నెమ్మదిగా లేచింది అరుణ. ముందు మందు తీసుకో. అరుణ మందు తాగింది. ఈ వారం రోజులుగా నీకేమైనా తేలికగా ఉన్నట్టు అనిపిస్తోందా? ఏమో, నాకేమీ తెలియడం లేదమ్మా. ఆకలి బాగా వేస్తోందా? లేదు. రాత్రిళ్ళు నిద్ర పడుతోంది కదూ? లేదమ్మా. అదేమిటి? నొప్పి రాత్రిళ్ళు రావటం లేదన్నావు కదూ? నొప్పి రాకపోయినా నిద్ర పట్టడం లేదు. అలా అంటే ఎలా అరుణ? మానసికంగా విశ్రాంతి తీసుకోకపోతే హృదయానికి సంబంధించిన అనారోగ్యాలు మళ్ళుతాయా చెప్పు? నేను గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఏదో దిగులుగా ఉంటున్నావు. ఉత్సాహం తెచ్చుకోకపోతే ఈ వైద్యమంతా ఎందుకు చెప్పు? నేనేం చేయనమ్మా. నా మనసు ఎందుకో బరువుగా ఉంటుంది. కారణమేమిటో నాకే తెలీదు. ఎప్పుడూ పాత రోజులన్నీ తలుచుకుంటూ ఉండాలనిపిస్తుంది. శ్రీదేవి కొంచెం నవ్వుతూ, భాస్కర్ని చూడాలని ఉందా అరుణ అంది. అరుణ నిర్ఘాంతపోతూ శ్రీదేవి మొహంలోకి చూసింది. చెప్పు, అతనికి కబురు పంపించమంటావా? అరుణ విస్మయంగా, ఆయన వస్తారా అంది. ఎందుకు రారు? రారు. ఎందుకు వస్తారమ్మా? ఆయన రారు. అది నీకు అనవసరం. భాస్కర్ని తీసుకువచ్చే బాధ్యత నాది. నీకు చూడాలని ఉందా? అది చెప్పు. లేదు, ఆయన మొహం నేను చూడలేను. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. భాస్కర్ చాలా మంచివాడు అరుణ. నీ మీద అతను ఏమీ ద్వేషం పెట్టుకోడు. అతన్ని ఒక్కసారి చూడాలని లేదు? పోనీ అతన్ని చూసి నీ పశ్చాత్తాపం అతనికే చెప్పుకో. నన్ను క్షమించండమ్మా, ఆయన మొహం చూడలేను. పోనీ అరుణ, ఇప్పుడు తప్పనిసరేముంది? వైద్యం విషయంలో మాత్రం నేను చెప్పినట్టు వినకపోతే ఊరుకోను సుమా. ఇలా అస్తమాను పక్క మీద పడుకోకు. సాయంత్రం కాసేపు తోటలో కూర్చుంటూ ఉండు. లేచి బయట తిరుగు కాసేపు అని శ్రీదేవి మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళిపోయింది. అరుణ అక్కడి నుంచి కదలలేదు. దిండు కానుకొని కిటికీలో నుంచి తోటలోకి చూస్తూ కూర్చుంది. దూరంగా చెట్ల మధ్యలో ఎవరో నడిచి వస్తున్నట్టు కనిపించింది. ఎవరో కాదు, భాస్కరే. ఆయనే. కంగారుగా కిటికీ దగ్గరికి పరిగెత్తింది. ఎంతసేపు చూసినా ఎవరూ లేరు. ఆ వ్యక్తి జాడా లేదు. చిత్రంగా తన కళ్ళు తనను మభ్యపెట్టాయి అనిపించింది. భాస్కర్కు తన దగ్గరకు రావడానికి ఇష్టం లేకపోతే మాయం కావచ్చు. కానీ ఆ రూపాన్ని తను మర్చిపోగలదా? ఎవరు పరామర్శకు వచ్చినా ఆలోచించకుండా విశ్రాంతిగా పడుకోమంటారు. అది తనకు ఎలా సాధ్యమవుతుంది? గతం ఎలా మరపు వస్తుంది? తను చేసిన పనులన్నీ తనే ఎలా మర్చిపోవాలి? అంతరాత్మ ఫక్కుమని నవ్వింది. అరుణ సిగ్గుపడిపోయింది. ఈనాడు తను బాధపడటానికైనా అర్థముందా? మరుపేరాదనుకునే గతం, మర్చిపోలేదనుకునే ఆ రూపం ఎన్ని సంవత్సరాలు మరుగుపడిపోయాయి. అప్పుడు ఈ ఆలోచన, ఈ వేదన ఏమైపోయాయి? అంతరాత్మ అపహాస్యం చేస్తున్నట్టు అనిపించింది. నిజమే, తను కృతజ్ఞురాలు. చేసిన మేలు మర్చిపోయింది. ఆయన భగవంతుడు. తన ఆరోగ్యం కోసం, తన కళ్యాణం కోసం తన జీవితాన్ని ఇచ్చేయడానికి సిద్ధమయ్యాడు. తనను ఏమీ తెలియని స్థితిలోనే అభిమానించాడు.
సంసార జీవితంలో అపురూపమైన స్నేహం అందించాడు. ఆ మంచితనాన్ని, ఆ సంస్కారాన్ని ఆ భాస్కర్ను తను నిలుపుకోలేకపోయింది. తీరని అవమానాల పాలు చేసి, వేదనలకు గురిచేసి పంపింది. ఏ మొహం పెట్టుకుని ఆయన్ని చూస్తుంది ఇప్పుడు? భగవంతుడా, అంతరాత్మ నన్ను కాల్చివేస్తోంది. ఈ మనోవ్యధ ఇక భరించలేను. నన్ను క్షమించి నీ దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ ఆక్రోశించింది. అరుణకు ఆ ఆశ్రమ జీవితం, ప్రకృతి వైద్యం రాను రాను నరకయాతనగా తయారయ్యాయి. శరీరం నిండా ఆ మట్టి పట్టీలు, ఆవిరిపెట్టెలో మగ్గిపోవడాలు, అదంతా వదుల్చుకోలేని బాదరాబందీగా చుట్టుకుంది. ద్రాక్షరసం తాగుతున్నా, తోటలో తిరుగుతున్నా ఒకే రూపం విడవకుండా వెంటాడుతోంది. తన ఆరోగ్యం కోసం ఒకప్పుడు తనకన్నా ఎక్కువగా ఆయనే తాపత్రయపడ్డాడు. తనని ఓపిగ్గా ఉండమని బ్రతిమాలేవాడు. ద్రాక్షరసం స్వయంగా నోటికి అందించేవాడు. ప్రతి సాయంత్రం చేయి పట్టుకుని తోటలో తిప్పి ఆనందం కలిగించే కబుర్లు చెప్పేవాడు. కంటికి రెప్పలా తనను అంటుకు ఉండేవాడు. ఆ భాస్కర్ లేని లోటు ఇక తీరదు. భాస్కర్ సహకరించని ఈ వైద్యం సఫలం కాదు. ఇదంతా వృధా ప్రయాస. తనకు భర్త ఉన్నాడు. తనను అత్యంత అభిమానంతో ప్రాణాధికంగా చూసుకునే భర్త ఉన్నాడు. ఆ ఉత్తముణ్ణి దూరం చేసుకుంది. లక్షణమైన కుటుంబం, స్వర్గాన్ని తలపింపజేసే సంసారం నిలుపుకోలేకపోయింది. అరుణకు ఆలోచనల మధ్య మగతగా నిద్రపట్టింది. భాస్కర్ ఒడిలో తల ఉంచుకుని నిద్రపోసాగింది. కొంతసేపటికి కమ్మని నిద్ర చెదిరి కల కరిగిపోయింది. పట్టరాని దుఃఖంతో బావురుమంది. తను ఆయన్ని చూడాలి, తన దేవుణ్ణి చూడాలి, భాస్కర్ను చూడాలి. ఒక్కసారి చూసి ఆయన పాదాలు తాకాలి, క్షమాభిక్ష అర్థించాలి. భాస్కర్ ఒడిలో ఒక్క క్షణం నిద్రపోవాలి. కమ్మని నిద్ర. ఒక్క క్షణం. ఆయన క్షమిస్తాడు, తప్పక క్షమిస్తాడు. డాక్టర్ దంపతులు అరుణ పట్ల ఎన్ని విధాల శ్రద్ధ వహిస్తున్నా ఆమె ఆరోగ్యంలో ఈషన్ మాత్రం కూడా సుగుణం కనిపించడం లేదు. వాడుతున్న మందులు, పడుతున్న శ్రమ అంతా వ్యర్థమైపోతూ అరుణ అన్ని విధాలా నానాటికి బలహీనపడుతోంది. ఇంజెక్షన్లు ఇవ్వటం ప్రకృతి వైద్యానికి విరుద్ధమే అయినా రోజురోజుకు నీరసించిపోతూ గుండె నొప్పితో విలువెల్లాడిపోయే రోగికి తాత్కాలికమైన ఉపశాంతులు కలిగించక తప్పడం లేదు. అనారోగ్యంతో అరుణ మతి తప్పి మాట్లాడటం కూడా ప్రారంభమైంది. నన్ను క్షమించండి, నేను పాపిష్టిదాన్నే, నాకు ఎవ్వరూ లేరు అంటూ తనకు తెలియకుండానే ఏడవటం కూడా చేస్తోంది. శ్రీదేవి భర్తతో గట్టిగా చెప్పింది, అరుణకు ఈ వైద్యంతో ఉపయోగం లేదు. ముందు ఆమె మనోవ్యాధి మాననిదే మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు అంది. నిజమే, చేతులారా చేసుకున్న దాన్ని అనుభవిస్తోంది. అది మనం తగ్గించగలిగేది కాదు. భాస్కర్ కోసం కబురు పెడితే బాగుంటుంది కదా. ఆమె అంగీకరించడం లేదన్నావు. 10 రోజులైంది ఆ విషయం మాట్లాడి. అయినా భాస్కర్ మొహం చూడలేననుకొని అలా అని ఉంటుంది. ఇంకా అతని మీద కోపంతో కాదు. ఆ మాట ఏదో ఆవిడ నోటి మీదగానే రాని. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. ఎంత చిత్రంగా మాట్లాడుతున్నారు. రోగి ఎటువంటి వ్యక్తి అయితే మాత్రం మీరు వైద్యులే ఉండి ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం న్యాయంగా ఉంటుందా? అయితే భాస్కర్ కోసం కబురు పెడితేనే బాగుంటుందా? తప్పకుండా. అతన్ని చూస్తే గానీ ఆవిడికి జబ్బు మల్లదు. సరే, ఇప్పుడే టెలిగ్రామ్ ఇప్పిస్తాను. డాక్టర్ కుర్చీలోంచి లేచాడు. శ్రీదేవి అరుణ దగ్గరకు వచ్చింది. అరుణ దుప్పటి గుండెల వరకు కప్పుకొని శూన్యంగా చూస్తూ పడుకుంది. శ్రీదేవి రాక చూసి లేవబోతే వారిస్తూ అంది శ్రీదేవి. లేవద్దు, చాలా నీరసంగా ఉన్నావు, పడుకో. ఇప్పుడే నిద్ర లేచావా? చాలాసేపు అయింది. ఇలా కళ్ళు మూసేసరికి ఏదో పీడకల వచ్చింది. భయపడిపోయానమ్మా. భయం దేనికి? జబ్బుగా ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలా పోతుంది. దానికి తగ్గట్టే కలలు కూడా వస్తాయి. అది రోగులందరికీ జరిగేదే. ఈ పూట కొంచెం మజ్జిగ అన్నం తినగలవా అంటూ ప్రసంగం మార్చింది శ్రీదేవి. నాకేమీ తినాలనిపించడం లేదు, కానీ మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అరుణ నెమ్మదిగా లేచి కూర్చుంది. ఏమిటి? అంది శ్రీదేవి ఆశ్చర్యంగా. అరుణ కొంతసేపు మౌనంగా ఉండి దించిన కళ్ళు ఎత్తి చూస్తూ, ఇప్పుడు భాస్కర్ రావు గారు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా అమ్మా అంది. శ్రీదేవి కుతూహలంగా, ఎందుకు తెలీదు, విశాఖపట్నంలో కరుణ సమాజంలోనే పనిచేస్తున్నారు. ఏం అతన్ని చూడాలని ఉందా అంది. చూడాలమ్మా, చూడాలి. చూసి ఒక్కసారి క్షమాపణ వేడుకోవాలి. రాత్రింబవళ్ళు ఈ బాధ నన్ను నిలవనివ్వటం లేదు. ఆయనకి చెప్పుకోకుండానే చచ్చిపోతానేమో అనిపిస్తోంది. తప్పకుండా అరుణ, అదే మంచిది. భాస్కర్కి ఉదయమే టెలిగ్రామ్ ఇచ్చాము. ఒకరోజు ఆగితే వచ్చేస్తాడు. టెలిగ్రామ్ ఇచ్చారా? నువ్వు నిద్రలో కూడా ఏడుస్తూ కలవరిస్తున్నావు. నీ మనసు కనిపెట్టి నేనే డాక్టర్ గారితో చెప్పాను.
అరుణ మౌనం వహించింది. అరుణ, విషయాలు ఇంకా నీ దగ్గర దాచవలసిన అవసరం లేదనుకుంటాను. అప్పటి నుంచి నువ్వు భాస్కర్ని మళ్ళీ చూసావా? నేనా? చూడలేదు కదూ. కానీ నిన్ను మాత్రం భాస్కర్ చాలాసార్లు చూశాడు. అరుణ అయోమయంగా చూసింది. అరుణ, 5-6 నెలలకు ఒకసారైనా అతను వస్తూనే ఉన్నాడు. పిల్లల్ని చూసి వాళ్ళతో కూడా 2 రోజులు గడిపి పరిస్థితులన్నీ తెలుసుకొని వెళ్తున్నాడు. అరుణ నమ్మలేకపోయింది. ఆయన వస్తూనే ఉన్నారా? నన్ను చూశారా? ఎక్కడా? పిల్లలతో గడిపారా? ఎప్పుడు? నమ్మలేకపోతున్నాను. ఇదంతా నాకు తెలియకుండా. నిజమే అరుణ. అతను ఎప్పుడు వచ్చినా అమల మీ పిల్లలిద్దరినీ తన ఇంటికి అంటూ తీసుకువెళ్ళేది. అక్కడే పిల్లల్ని చూసేవాడు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నిన్ను కూడా చూసేవాడు. అరుణ మాట్లాడలేకపోయింది. ఈ వైద్యం ఉచితంగా మేము చేస్తున్నామనే అనుకుంటున్నావు కదూ? కాదా? అరుణ విస్మయంగా అంది. కాదు. ఎంత ఖర్చైనా నీకు శ్రద్ధగా వైద్యం చేయవలసిందని భాస్కరే వ్రాశాడు. నిజం చెబితే నువ్వు అంగీకరించవని ఇలా చెప్పవలసి వచ్చింది. ఎప్పటికప్పుడు ఇక్కడి సంగతులన్నీ భాస్కర్ తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆశ్రమంలో ఉన్నావని భాస్కర్కి తెలుసు. ఆయనకి డాక్టర్ గారు ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నారు. ఆయన తప్పకుండా వస్తాడు అరుణ. నీకేమీ బాధ వద్దు. అంతా మర్చిపోయి భాస్కర్ని క్షమాపణ కోరుకొని సుఖంగా ఉండు. అతను సంఘ సంస్కర్త. అందుకే అతను నీ మీద ద్వేషం పెట్టుకోడు. ఆయన ఇంత మంచివాడా అన్నట్టు దిగ్భ్రాంతి చెంది వెర్రిదానిలా ఉండిపోయిన అరుణ ఒక్కసారిగా ముఖానికి చేతులు కప్పుకొని వలవలా ఏడ్చింది. టెలిగ్రామ్ అందుకోవటంతోటే భాస్కర్ కంపించిపోయాడు. వణుకుతున్న చేతులతో ఊపిరి బిగబట్టి చదువుకున్నాడు. అరుణ పరిస్థితి నానాటికి విషమిస్తున్నది. నువ్వు వెంటనే బయలుదేరి రావలసింది. అంతకన్నా చెడువార్తే ఉంటుందని భయపడిన భాస్కర్కు ఆ సమాచారం చాలా ఊరటే కలిగించింది. అరుణకు ఇక ఏం జరిగినా తన చేతుల మీదే జరగాలి. ఒకసారి అరుణ అడిగింది. అది ఎన్నోసార్లు తనకు గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఏదో తనతో కొంచెం ఘర్షణ పడి మాట్లాడకుండా నిద్రపోయింది. అర్ధరాత్రి ఉలిక్కిపడి నిద్రలేచి తనను అంటిపెట్టుకుపోయిన అరుణ భయంగా అంది. నాకు చాలా చెడ్డ కల వచ్చింది. తలుచుకోవడానికే ధైర్యం చాలటం లేదు అంది. తను నవ్వి అరుణ తల నిమురుతూ దగ్గరకు తీసుకుంటే గుండెల్లో ఇమిడిపోతూ అంది. మనకు చాలా పెద్ద కలహం వచ్చిందట. ఇద్దరం విడిపోయామట. నేను చావు బతుకుల మీద ఉండి మీకోసం ఎంత పరితపిస్తున్నా మీరు కన్నెత్తి చూడలేదట. నేను అలా ఏడుస్తూనే చచ్చిపోయానట. ఛా, ఏమిటా మాటలు? నిజం అలాగే వచ్చింది. ఎంతో భయం వేసింది. నీ పిచ్చి, మన మధ్య కలహమా? అది కలలో మాటే అరుణ. ఏమో, అదే నిజమైతే? ఎప్పుడూ కాదు. అలా అంటే నేను ఒప్పుకోను. ఒకవేళ కర్మవశాత్తు అలా జరిగి నేను చివరి దశలో ఉంటే మీరు చూడటానికి రారా? అరుణ, ఎందుకీ వెర్రి మాటలు చెప్పు? కాదు, చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా నేనే చెప్తున్నాను. తప్పు నాదైనా మీదైనా నన్ను ఎప్పుడూ నిర్దయగా విడిచిపెట్టవద్దు. చివరి దశలో నాకు మీ సాన్నిధ్యం దూరం చేయవద్దు. మరణ దశలో మీరే దూరమైతే నా ప్రాణం పోనే పోదు. తనకు నిజంగా కోపం వచ్చింది. గట్టిగా మందలించాడు. ఛా, ఎంత చెప్పినా నీ ధోరణి నీదేనా? ఏదో కల వచ్చినంత మాత్రానికే ఇలా నన్ను బాధ పెడితే నీకు తృప్తిగా ఉందా? అసలు నీతో నేను మాట్లాడను వెళ్ళు అంటూ దూరంగా జరిగి పడుకోబోతే అరుణ నవ్వి తనను పెనవేసుకునే అంది. అదిగో, అప్పుడే కోపం వచ్చి దూరం చేస్తున్నారు. ఇదే కదా కూడదని చెప్తున్నాను. తనకు నవ్వు వచ్చింది. ఎంత గడుసుదానివి అంటూ దగ్గరికి తీసుకున్నాడు తను. భాస్కర్ కళ్ళ నుంచి 2 నీటి బొట్లు బుగ్గల మీదుగా జారిపోయాయి. చెరిగిపోయిందా మధుర స్మృతి. పాపిష్టి కళ అక్షరాలా నిజమైంది. తనకీనాడు అరుణ మీద ద్వేషం లేదు. అరుణ చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోడు. అరుణ చూపించిన అహంకారానికి నిర్దయగా జవాబు చెప్పడు. అరుణ కోరిన చివరి కోరిక ఎప్పటికీ త్రోసిపుచ్చలేడు. అరుణను మనసారా ఒడిలోకి తీసుకుని ధైర్యం చెప్పి అనునయించి తిరిగి ఆరోగ్యవంతురాలను చేయవలసిన బాధ్యత తన మీద ఉంది. పసివాళ్ళిద్దరినీ తల్లిలేని వాళ్ళను ఎలా చేయగలడు? ఆమె ఇంకా ఎంతో కాలం బతకాలి. అరుణను చూడటానికి తార కూడా వస్తానంది. భాస్కర్ కాదనదల్చలేదు. ఎన్నడో చిరపరిచితమైన స్పర్శానుభూతి అరుణను లీలామాత్రంగా చెలింపజేసింది. కన్నులు విప్పకుండా ఒక్కసారి కదిలి పడుకుంది. జుట్టు అంతా విడిపోయి చిక్కులు పడి ఉంది. తెల్లగా పాలి పల్చబడిపోయిన చెంపలు, నుదురు కాంతివిహీనంగా గోచరిస్తున్నాయి. చిక్కిపోయిన మొహంలో కనుగుడ్లు మాత్రం ఎక్కివచ్చి కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎండి బీటలు వారిన పెదాలు సన్నని గుడ్డపీలికల్లా పాలిపోయి ఉన్నాయి. జబ్బుతో పీకిపోయిన రొమ్ము ఆయాసానికి ఎగిరెగిరి పడుతున్నది.
శరీరమంతా కృశించి పక్కటెముకలు బయటపడ్డాయి. పొడవాటి చేతులు, కాళ్ళు సన్నబడి మరీ పొడిగై కర్రల మాదిరి తయారయ్యాయి. బట్టలు కూడా సరైన స్థితిలో ఉంచుకోలేని అరుణ ప్రాణాలు పోసిన మృతకలేబరాన్ని తలపింపజేస్తున్నది. కలిచివేస్తున్న హృదయాన్ని అదుముకొని చెమర్చుతున్న కళ్ళు తుడుచుకొని అరుణ తలని ఒడిలో ఉంచుకొని మౌనంగా కూర్చుని ఉన్నాడు భాస్కర్. చిత్రంగా అరుణ చాలాసేపు నిద్రపోయింది. భాస్కర్ అరుణని పక్క మీద పడుకోబెట్టి దగ్గరే కూర్చున్నాడు. అరుణ జుట్టు సరిచేస్తూ, చెంపలు రాస్తూ, వళ్ళంతా నిమురుతూ, పాదాలు ఒత్తుతూ, మూసి ఉన్న కళ్ళలోకి చూడాలని ప్రయత్నిస్తూ వెర్రివాడిలా తనను తను మర్చిపోయాడు. అరుణ కదిలింది. భాస్కర్ తదేకంగా చూడసాగాడు. అరుణ పెదవుల మీద క్షణకాలం నవ్వు మెరిసి కాంతి విహీనమైపోయింది. ఏదో కలగన్న అరుణ అప్రయత్నంగా కళ్ళు విప్పింది. ఆ కళ్ళు గాజుగోళాల్లా పేలవమైపోయిన ఆ కళ్ళు క్రమంగా శూన్యాన్ని కోల్పోయి ఆశ్చర్యంతో, దిగ్భ్రాంతితో నిండిపోయాయి. అప్రయత్నంగా అరుణ నోటి నుంచి మాటలు వెలువడ్డాయి. మీరు వచ్చారా? భాస్కర్ చిరునవ్వుతో అరుణ చేయిని తన చేతిలోకి తీసుకున్నాడు. అరుణ నమ్మలేకపోయింది. చెమ్మగిల్లుతున్న కళ్ళతో భాస్కర్ మొహంలోకి చూడసాగింది. తదేకంగా, తనివి తీరా, అత్యాశగా భాస్కర్ మొహంలో అర్థం కాని ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. దుస్తుల పద్ధతి కూడా మార్చుకున్నాడు. తెల్లని పంచకట్టలో నిండుగా కానవస్తున్నాడు. అరుణ చెంపల మీద నుంచి వెచ్చటి కన్నీరు జుట్టులోకి కారిపోసాగింది. మీరు వచ్చారా నన్ను చూడటానికి? అంది మళ్ళీ. అరుణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అధికమయ్యాయి. ఆయాసంగా పక్కకు ఒత్తిగిల్లింది. అరుణ. భాస్కర్ అరుణ మొహం మీద జుట్టు సరిచేసి ఆమె తలని తన ఒడిలో పెట్టుకుంటూ చెంపలు తుడిచాడు. నేను వచ్చేశాను అరుణ, ఇక నిన్ను విడిచి వెళ్ళను, వచ్చేశాను అన్నాడు మళ్ళీ. అప్పటికి అరుణకు పూర్తిగా తెలివి వచ్చింది. తనను చూడడానికి భాస్కర్ వచ్చేశాడని అర్థమైంది. రావటమే కాదు, రాగానే తనను ఆదరించి ఒడిలోకి తీసుకున్నాడని కూడా అర్థమైంది. అరుణకు ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. ఉన్నట్టుండి ఏడవసాగింది. భాస్కర్ అనునయిస్తూ అన్నాడు. అరుణ, ఎందుకు ఏడుస్తావు? నేను వచ్చాను. నీ విషయమంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎంతో నీరస స్థితిలో ఉన్నావు అరుణ. ఇలా బాధపడటం మంచిది కాదు. నా మాట వినవు అరుణ? ఒక్కసారి ఇలా చూడు. అరుణ ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ హీనమైన కంఠస్వరంతో అంది. నా మీద మీకు కోపమేమీ లేదా? నిజం చెప్పరు? నన్ను క్షమించారా? నిజంగా క్షమించారా? అరుణ, ఎంత పిచ్చిదానివి! నీ మీద కోపం ఉంటే వస్తానా? నా మాట నమ్ము. నీ మీద నాకు కోపం లేదు. నువ్వంటే నాకెంతో ఇష్టమని నీకు తెలీదు? నేను మీకు ఎంతో ద్రోహం చేశాను. మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను. మిమ్మల్ని నవ్వుల పాలు చేశాను. అయినా నా మీద కోపం లేదా? నేనంటే అసహ్యం లేదా? ఎందుకు లేదు? ఎలా నమ్మను? లేదు అరుణ, నేను చెప్పింది నువ్వు నమ్మాలి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? నిజంగా నన్ను క్షమించారా? అలాంటి మాటలు ఎందుకు అరుణ? నువ్వు కాకపోతే నాకు ఎవరు ఉన్నారు చెప్పు? నా భార్య అనారోగ్యంగా ఉందని తెలిసాక నేను తాపత్రయపడి రావటంలో ఆశ్చర్యం ఏమిటి? ఎందుకు లేదు? నేను మిమ్మల్ని నా కులం అహంకారంతో, గర్వంతో తరిమివేశాను. మీరు నా కోసం వివేకంతో, ఆదరంతో తప్పిస్తున్నారు. ఇది ఆశ్చర్యం కదూ? అరుణ, ఇలా గతాన్ని తవ్వుకుంటూనే ఉందామా? ఎంతకాలం బాధపడుతూ ఉందాం? బాధ కాకపోతే నా బతుక్కి ఏముంది? ఏ సంగతి గుర్తు వచ్చినా గుండెలు బద్దలవుతాయి. గతాన్ని మర్చిపోయేలాగే చేశానా? నా మాటలన్నీ వినరు. మీరు చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞురాలినై మీకే కీడు తలపెట్టాను. మీకు జీవితమంతా రుణపడి ఉంటానని, సహధర్మచారిణిగా మీ ఆదర్శాలకు, అభిరుచులకు చేయూతనిస్తానని ఎన్నో ఎన్నో చెప్పి నమ్మించి ఒక్క మాట నిలుపుకోలేకపోయాను. మీ నుంచి సర్వము పొందాను. మీకు ఏమీ సమర్పించలేకపోయాను. మీ కరుణతో ఆరోగ్యవంతురాలినై, సౌభాగ్యవతినై, తల్లినై, నా కులగర్వంతో, కన్నుగానని అహంకారంతో చివరికి మిమ్మల్నే వదులుకున్నాను. ఇంకా ఎన్ని చెప్పను? అన్నీ మర్చిపోయారా? నేను చేసిన పనులు మీకు గుర్తులేవా? ఈ పాపిష్టి దాని మొహం చూడాలనే వచ్చారా? అరుణ ఏడవసాగింది. భాస్కర్ మాట్లాడలేకపోయాడు. ఎన్నడూ అనురాగం ఎరగని నన్ను అందలం ఎక్కించారు. అంధకారంలో అలమటించే జీవితానికి వెలుగు పంచిపెట్టారు. ఆ కాంతి నన్ను గుడ్డిదాన్ని చేసింది. అబ్బా అంటూ బాధగా గుండెలు పట్టుకుని ఆగిపోయింది అరుణ. భాస్కర్ అరుణ గుండెలు నిమురుతూ, అరుణ, అలా ఆవేశపడితే ఏమవుతుందో ఆలోచించావా అన్నాడు మందలింపుగా. ఏమవుతుంది? మీ పవిత్రమైన హస్తాల్లో, మీ చల్లని ఒడిలో ఈ తనువు ఆఖరవుతుంది. అంత అదృష్టమా నాకు?
తప్పు అరుణ. ఈ స్థితిలో నువ్వు అటువంటి ఆలోచనలతో ఉండకూడదు. చూడు, మనకు 2 బిడ్డలున్నారు. 10 ఏళ్ళైనా నిండని పసివాళ్ళు. వాళ్ళ కోసమైనా నువ్వు బతికి ఉండొద్దా అరుణ? నువ్వు లేకపోతే వాళ్ళని నేనొక్కడిని పెంచగలనా చెప్పు? అయ్యో, మీ బిడ్డల నుంచి మిమ్మల్ని దూరం చేశాను. నా బిడ్డలను నన్ను కలపాలని ప్రయత్నిస్తున్నారా? అరుణ, తల్లి తర్వాతే తండ్రి. పిల్లల్ని నాకు దూరం చేసినా వాళ్ళని కళ్ళలో పెట్టి చూసుకున్నావు. పిల్లల కోసం జీవితం మీద నువ్వు తిరిగి ఆశ పెంచుకోవాలి అరుణ. ఇక నాకు ఆ భయం లేదు. బిడ్డల్ని మీరు అపురూపంగా చూచుకుంటారు. నేను ఒక్కడినే కాదు, మన పిల్లల్ని మనం ఇద్దరం కలిసే పెంచుకుందాం. తల్లి లేని పిల్లలకు తండ్రి కూడా లేనట్టే. నువ్వు లేని నా జీవితానికి ఏమీ లేదు. నువ్వు ఈ మనోవ్యధకు దూరమైతే చాలు. నా సాయశక్తిలా కష్టపడి నిన్ను ఆరోగ్యవంతురాల్ని చేసుకుంటాను. నా మీద నీకు ప్రేమ ఉంటే నా మాట వింటావు. నీ సహకారం లేనిదే వైద్యం ఎలా జరుగుతుంది చెప్పు? మనసు శాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు అరుణ. అరుణ భాస్కర్ చెయ్యి గుండెల మీద పెట్టుకుంటూ అంది. మీ మంచితనంతో నాకు మతి పోగొడుతున్నారు. మనిషిలో ఇంత కరుణ ఎక్కడైనా ఉంటుందా? తెలుసుకోవలసిన కాలంలో ఈ నిజం తెలుసుకోలేకపోయాను. కాదు అరుణ, ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. మళ్ళీ మన సంసారం మనకు ఉంటుంది. నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుందని డాక్టర్ గారు చెబుతున్నారు. నా మాట వినవు అరుణ? నా డబ్బుతోనే నేను వైద్యం చేయించుకున్నానని నిండు న్యాయస్థానంలో అబద్ధం చెప్పాను గదూ. అందుకే మరోసారి ఈ ఆశ్రమానికి రావాల్సి వచ్చింది. భగవంతుడు లేడా అని కసిగా నవ్వింది అరుణ. భాస్కర్ హతాశుడయ్యాడు. అరుణలో ఉన్న లోపమే అది. ఏ విషయంలోనైనా సరే హద్దులు మీరిన ఆవేశానికి గురైపోతుంది. చేసిన అపరాధాలకు సిగ్గుతో పశ్చాత్తాపంతో కృశించిపోతుంది. ఏం చేయాలో ఎలా ఊరడించాలో భాస్కర్కు అర్థం కాలేదు. అరుణ, నన్ను ఏం చేయమంటావో చెప్పు. నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను. ఇందుకోసమేనా అంత దూరం నుంచి పరిగెత్తుకు వచ్చాను? నన్ను క్షమించండి. క్షమించానని చెప్పండి. క్షమించమని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. క్షమించానని చెబితేనే గానీ నా మనసుకి శాంతి ఉండదు. తప్పు చేశానని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, ఇంకా క్షమించటాలు ఎందుకు చెప్పు? అరుణ ఏడవసాగింది. అవును, మీరు క్షమించరు. నా వంటి దాన్ని ఎవరూ క్షమించరు. భగవంతుడు కూడా క్షమించడు. ఆ భగవంతుడెవరు నిన్ను క్షమించకపోవడానికి? నేను నిన్ను క్షమిస్తున్నాను, సరేనా? ఎందుకు క్షమిస్తున్నారు? ఎందుకేమిటి? నా నైజం అది. కక్ష సాధింపులు నాకు ఇష్టముండవు. ప్రేమలోనే నాకు ఎక్కువ నమ్మకం. మరి మీ ఆత్మగౌరవం? మిమ్మల్ని తక్కువ కులం మనిషినని తిట్టాను కదా, అది నీ పెద్ద కులం అహంకారం. అది నీ అజ్ఞానం. నువ్వు అజ్ఞానంతో చేసిన పనికి నా ఆత్మగౌరవం ఎలా పోతుంది? మిమ్మల్ని అవమానించిన మనిషి మీద మీకు కోపం లేకపోతే అది ఆత్మగౌరవమా? నిజమే, కానీ చేసిన దానికి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా. నీ తప్పు నువ్వు గ్రహించుకున్నావు కదా. అయితే నన్ను నిజంగా క్షమిస్తున్నారా? నిజంగా నేను అబద్ధం చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా? నిజంగా? మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నువ్వు నా పట్ల దారుణంగా ప్రవర్తించావు. అయినా అదంతా ఏనాడో మర్చిపోయాను. మర్చిపోవటం కాదు, అంతా గుర్తు ఉంది. కానీ వదిలేశాను. నిన్ను నా భార్యగా, మన బిడ్డల తల్లిగా అభిమానించి ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నీ మీద నాకు మమకారం తప్ప ఏ భావమూ లేదు. నన్ను నమ్ము. అంత మాట అనకండి. మిమ్మల్ని నమ్మకపోతే నన్ను నేనే నమ్మలేను. నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా, హాయిగా ఉంది. నిజంగానా? నిజం. నా హృదయం దూదిపింజ కన్నా తేలికైపోతోంది. శరీరమంతా ఏదో పారవస్యం కలుగుతోంది. అబ్బా, నేను చెప్పలేను. నేను ఇంత సంతోషంగా ఉన్నానని మీకు తెలియడం లేదు? చెప్పండి, నా ఆనందం మీకు కనిపించడం లేదు? భాస్కర్ కళ్ళలో ఆనంద బాష్పాలు నిలిచాయి. తదేకంగా అరుణ మొహం కేసి చూడసాగాడు. నిజంగానే అరుణ కళ్ళల్లో కాంతి ప్రకాశిస్తోంది. అరుణ మొహమంతా ఆనందం ఆవరించింది. అంత నీరస స్థితిలోనూ అరుణ కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అరుణ అంటూ భాస్కర్ అప్రయత్నంగానే వంగి పల్చబడిన చెక్కిళ్ల మీద ఆవేశంగా ముద్దులు పెట్టుకొని కృశించిపోయిన ఆ శరీరాన్ని గుండెలకు హత్తుకున్నాడు. అరుణ సిగ్గుపడింది. సిగ్గుదొంతరలతో అరమోడ్పు కళ్ళతో భాస్కర్ హృదయానికి శిరస్సు చేర్చుకొని అంది. నేను మీతో కరుణ సమాజానికి వచ్చేస్తాను. తప్పకుండా అరుణ, నిన్ను తీసుకువెళ్లాలనే నేను వచ్చాను. ఎప్పుడు వెళ్దాం? నీ ఆరోగ్యం బాగుపడగానే వెళ్ళిపోదాం. వద్దు, ఇంకా ఇక్కడ ఎంతకాలం? అక్కడే బాగుపడుతుంది.
అలా వీల్లేదు అరుణ. నువ్వు ఎంత అనారోగ్యంగా ఉన్నావో నీకు తెలియడం లేదు. ఈ పరిస్థితిలో నువ్వు ప్రయాణమే చేయకూడదు. నేను ఎలా చెప్తే అలా వినాలి నువ్వు. వింటాను. మరి మీరు కూడా ఇక్కడే ఉంటారా, వెళ్ళిపోతారా? నీ దగ్గరే ఉంటాను. తర్వాత అందరం వెళ్ళిపోదాం. అక్కడ మనకి ఇల్లు ఉందా? ఉంది. చిన్న గది. అది చాలదు. కొంచెం పెద్ద ఇల్లు తీసుకుందాం. ఎందుకు చాలదు? అదే చాలుతుంది. పోనీ అలాగే. నేను ఉద్యోగం ఇంక చేయను. ఏం? ఎందుకు? మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? సరే, నీ ఆరోగ్యం కూడా బాగుండదు కాబట్టి నువ్వు విశ్రాంతిగానే ఉండాలి. వదిన గారు ఎక్కడ ఉన్నారు? అక్కయ్యేనా? మా అన్నయ్య దగ్గర ఉంది. ఆవిడ్ని గోపిని కూడా మన ఇంటికే తీసుకువచ్చేద్దాం. నాకు వాళ్ళతో కలిసి ఉండాలని ఉంది. అలాగే, తప్పకుండా. మన పాపని బాబుని చూసారా? చూశాను. చక్కగా ఆడుకుంటున్నారు. అవును, వాళ్ళు చాలా అదృష్టవంతులు. నేను అదృష్టవంతురాలినే. నువ్వు ఇంత ఎక్కువగా మాట్లాడకూడదు అరుణ. నిద్రపోకూడదు. చాలా పొద్దుపోయింది. అలాగే, మీరు ఇక్కడే పడుకోండి. లేకపోతే నాకు నిద్ర పట్టదు. భాస్కర్ చేతుల్లోనే అరుణ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది. తెల్లవారుతుండగా నిద్రలోనే అరుణ కంపించసాగింది. భాస్కర్ ఉలిక్కిపడి లేచాడు. అరుణ తీవ్రంగా వణుకుతూ గుండెలు పట్టుకొని మూగబాధతో చుట్టబెట్టుకుపోసాగింది. భాస్కర్ కంగారుగా డాక్టర్ని లేపి తీసుకువచ్చాడు. అరుణ కళ్ళు విప్పకుండా పిచ్చి పిచ్చిగా కలవరిస్తూ బాధపడసాగింది. అమ్మా, పాప, నాన్న వచ్చారు. తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు ఒకసారి రామ్మా. డాక్టర్ ఏవో మందులు కలుపుతూ వెంటనే పిల్లల్ని తెప్పించమని భాస్కర్కు చెప్పాడు. భాస్కర్ ఏమీ పాలుపోక అరుణను విడిచి వెళ్ళలేక కూలబడిపోయాడు. ఇక విచారించి ప్రయోజనం లేదు భాస్కర్. అరుణ ఇన్నాళ్ళుగా మీకోసమే బ్రతికి ఉంది. బలవంతంగా ప్రాణాలు నిలబెట్టుకుంది. మీరు వస్తే ఆ సంతోషం ఇమర్చుకోగలిగే శక్తి కూడా ఆమె గుండెకు లేకుండా పోయింది. ప్రయత్నిస్తాను. భాస్కర్కు మరేమీ వినిపించలేదు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అరుణ తల దగ్గర కూర్చున్నాడు. అరుణ బాధ సహించలేనిదిగా ఉంది. ఎంత పిలిచినా కళ్ళు విప్పలేకపోయింది. పాప వచ్చి తల్లి దగ్గర కూర్చుని ఏడుస్తూ అమ్మా, అమ్మా అని పిలుస్తుంటే నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది. ఆయాసపడుతూనే నీరసంగా పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంది. బిడ్డల చేతులు భర్తకు అందించింది. భాస్కర్ ఏడుస్తూ అరుణ, ఏమిటిది? నీకింతలోనే ఏమైంది? మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటే బాధగా నవ్వింది. ఈ ఘడి కోసమే మీతో సంబంధం. వెళ్ళిపోతున్నాను. బాధపడకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఆఖరి నిమిషాలలో అబద్ధమాడను. నాకు తృప్తిగా ఉంది. అరుణ, నేను పిల్లలు ఏమైపోవాలి? సుఖంగా జీవించాలి. 1000 ఏళ్లకు మీరు ఆనందంగా బతకాలి. సౌభాగ్యవతిగా పసుపు కుంకుమలతోనే మీ చేతులలో దాటిపోతాననుకుంటే నన్ను క్షమించండి. బ్రతికినన్నాళ్ళు భర్తని వేధించి పసుపు కుంకుమలతో పోతే పుణ్యభారత స్త్రీనంటారా? అరుణ, నిన్ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పాను కదా. మన బిడ్డల మీద ప్రమాణం చేస్తాను. నన్ను నమ్ము. నువ్వు ధైర్యం తెచ్చుకో అరుణ. నన్ను పిల్లల్ని ఇంత అన్యాయం చేస్తావా? అరుణకు ఏమీ వినిపించలేదు. భాస్కర్ చేయి చాలా గట్టిగా పట్టుకుంది. నా చివరి కోరిక కూడా మీరు తీర్చి మీ మాట మీరు నిలబెట్టుకుంటారు. నేనే నా మాటలు నిలబెట్టుకోలేకపోయాను. ఎంత ప్రయత్నించినా అరుణ కళ్ళు పూర్తిగా విడివడలేదు. కష్టం మీద ఒక్కసారి కళ్ళు విప్పితే ఒకే ధ్యాసగా వెర్రి కోరికగా భాస్కర్ మొహంలోకి చూస్తూ గట్టిగా పట్టిన పిడికిలి నెమ్మదిగా సడలించి భర్త ఒడిలో ఒదిగిపోయింది. ఒక్కసారిగా అరుణను కౌగలించుకొని సర్వం మరిచి బావురుమన్నాడు భాస్కర్. అరుణ మృతకలేబరాన్ని ఒడిలో ఉంచుకుని భాస్కర్ పిచ్చివాడిలా కూర్చుని ఉన్నాడు. దహన సంస్కారానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ప్రకృతి ఆశ్రమం జనంతో కిక్కిరిసిపోయింది. ఎవరెన్ని విధాలా ఓదార్చిపోయినా భాస్కర్ తెలివిలోకి రాలేదు. నిండు నెలలతో ఉన్న అమల బాబుని ఎత్తుకుని జ్యోతిని వెంటబెట్టుకుని భాస్కర్ దగ్గరకు వచ్చింది. భాస్కర్ చేపట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ గాద్గికమవుతున్న కంఠం పగిల్చుకుంటూ అంది. బావా, విచారించి ప్రయోజనం లేదు. పాప ఏమీ అర్థం కాక భయపడుతోంది. బాబు చేతుల్లో నిలవకుండా ఏడుస్తున్నాడు. వీళ్ళ మొహం చూసి లేవక తప్పదు. బావా, చాలా ఆలస్యమవుతుంది. నీకోసమే అంతా ఎదురు చూస్తున్నారు. భాస్కర్ అరుణ మొహంలోకి చూస్తున్న చూపు మళ్లించుకొని తల ఎత్తి అమలకేసి శూన్యంగా చూశాడు. అక్కయ్య అదృష్టవంతురాలు బావా. తన చివరి కోరిక కూడా తీర్చుకోగలిగింది.
అక్కయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేయవలసింది చాలా ఉంది. అది నీ చేతుల మీదే జరగాలని అంతా ఊరుకున్నారు. ఇక ఆలస్యం చేయకు బావా. ధైర్యం తెచ్చుకుని లేచి అక్కయ్యను సౌభాగ్యవతిగా అలంకరించి పంపించు. ఒక్కసారి భాస్కర్కు దుఃఖం పెళ్ళుబికింది. ఒడిలో ఒదిగి ఉన్న అరుణ శరీరాన్నంతా ఆశగా ఆప్యాయంగా నిమురుతూ కన్నీళ్లు కార్చసాగాడు. తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి భయపడిన పాప అమలను చుట్టేసుకుని గొల్లుమంది. భాస్కర్ కన్నీళ్లతో కూతుర్ని దగ్గరకు తీసుకుని గుండెలకు చేర్చుకున్నాడు. తెల్లటి బట్టలలో పడుకున్న అరుణ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే ఉంది. దీర్ఘ నిద్ర ప్రారంభించిన అరుణ మొహం జీవకళతో ప్రకాశిస్తోంది. పెదవుల మీద చెరగని చిరునవ్వు ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని అరుణ అంతిమ భావాన్ని ప్రకటిస్తోంది. భాస్కర్ స్వహస్తాలతో అరుణ నుదుట ఎర్రని కుంకుమ దిద్దాడు. జుట్టు నిండా పువ్వులు అలంకరించాడు. చేతులకు సరికొత్త గాజులు తొడిగాడు. పాదాలకు పచ్చని పసుపు పూశాడు. శాశ్వతంగా నిద్రిస్తున్న అరుణను భారమైన హృదయంతో చివరిసారిగా సౌభాగ్య చిహ్నాలతో సింగారించాడు. అలంకరించుకుని వచ్చిన అరుణను అగ్నిదేవుడు అత్యాశగా తనలో ఇముడ్చుకోసాగాడు. మింటికి ఎగసిపోతున్న కట్టెలలో దేనికోసమో భాస్కర్ కన్నులు వెర్రిగా వెతకసాగాయి. అర్ధాంగిని అగ్నిదేవుడికి అర్పించి ఆదర్శ శిఖరాలు కూడా అగ్నిజ్వాలలలో ఆహుతైపోతుంటే, జీవిత లక్ష్యాలు తెల్లని పొగలో కాలిపోతుంటే స్తంభించిన హృదయంతో తడారిన కన్నులతో చితికి సమీపంగా నిలబడిపోయాడు భాస్కర్. ఆదర్శాల కాంక్షతో వందలాది జీవులను బలిపీఠాల నుంచి విముక్తి చేయగలిగిన భాస్కర్ అదే ఆదర్శాల బరువుతో భయంకర బలిపీఠానికి ఆహుతైపోయాడు. తనను తను మరిచి చేష్టలు దక్కి శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్న భాస్కర్ చెయ్యి చేతిలోకి తీసుకుని అనురాగ హృదయంతో అతన్ని చితికి దూరంగా నడిపించుకుపోయింది తార. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.